మోస్ట్ రీసెంట్ టైంలో అమెరికా ఇండియా మీద ఇంపోర్ట్స్ మీద పర్టికులర్గా చాలా టారిఫ్స్ విధించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ టారిఫ్స్ని ఈవెన్ పెంచుతా పోతున్నారు. ఇండియా ఇంకా ఆ టారిఫ్ వారు ఇండియాకి అమెరికా మధ్యలో ఇంకా సెటిల్ అవ్వలేదు. సో కాకపోతే ఈవెన్ దో ఇంత టూ మచ్గా టారిఫ్స్ పెంచుతున్నా కూడా ఇండియా అంతగా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం పెద్దగా వరీ అవ్వట్లేదు. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అందులో ఇండియాకి అమెరికా మీద ఎంత డిపెండెన్సీ ఉందో అమెరికా కూడా ఇండియా మీద ఆ రేంజ్ డిపెండెన్సీ వచ్చే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. కరెంటు అంటే అమెరికాకి చైనాకు ఉన్నంత హ్యూజ్ డిపెండెన్సీ ఇండియా మీద యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదు. కానీ ఫ్యూచర్లో ఒక 10 years 20 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అమెరికాకి కూడా ఇండియా మీద ఆల్మోస్ట్ అంత డిపెండెన్సీ వచ్చే పరిస్థితికి క్రియేట్ అవుతుంది. సో అసలు ఈ టారిఫ్స్ వల్ల అసలు ఇండియన్స్ పెద్దగా ఏమన్నా వరీ అయ్యేది ఉందా ఏంది అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ టూ డిఫరెంట్ సైడ్స్. ఒకటేమో ఇండియాలో ఉన్న ఇండియన్స్కి ఎఫెక్ట్, ఇంకోటేమో యూఎస్లో ఉన్న ఇండియన్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేది. సో ఫస్ట్ స్మాల్ థింగ్ అయినా యూఎస్లో ఉన్న ఇండియన్స్కి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందా అనేది దాని గురించి ఆలోచిద్దాము. సో యూఎస్లో ఉన్న ఇండియన్ క్రౌడ్కి ఈ ఇంపోర్ట్స్ వల్ల ఆబ్వియస్గా రైస్ ఎక్స్పోర్ట్ చేసిండంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి రైస్ వస్తే అది ఉన్న ప్రైస్ మీద ఇప్పుడు 500% ట్యాక్స్ టారిఫ్ అంటే 5 times రేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది రేటు. అంటే యూఎస్లో ఉన్న ఇండియన్ క్రౌడ్కి రేట్లు పెరిగే పాసిబిలిటీ ఉంది. కాకపోతే యూఎస్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ రీజనబుల్ అమౌంట్ సంపాదించే కెపాసిటీ మోస్ట్లీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇండియన్ పాపులేషన్ వెరీ వెరీ లీస్ట్ పాపులేషన్ యూఎస్లో ఉన్నది ఇండియన్ పాపులేషను. సో ఓవర్ ఎఫెక్ట్ ఓవర్ ఇంపాక్ట్ అయితే యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఏం పెద్దగా కొట్టదు. మహా అంటే ఇండియన్ గ్రాసరీ మాత్రమే, ఇండియన్ ఐటమ్స్ ఇండియన్ ఫుడ్ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా కొంచెం ప్రైస్ ఇంపాక్ట్ కొడుతుంది. మంత్లీ హౌస్ హోల్డ్ ఖర్చులు డెఫినెట్గా పెరుగుతాయి. సో బిఫోర్ వి గెట్ టు ఇండియా మీద ఇంపాక్ట్ కొట్టేదానికంటే ముందు అసలు అమెరికా టారిఫ్స్ ఎందుకు వేస్తుంది అంటే, బేసిక్గా వేరే కంట్రీ నుండి ఇప్పుడు అమెరికాలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ రైస్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇండియా నుండి కూడా రైస్ ఇక్కడికి వస్తుంది అనుకో ఇంపోర్ట్ చేసినప్పుడు. ఇప్పుడు యూఎస్లో ఆబ్వియస్ రైస్ ప్రొడ్యూస్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కంపేర్ విత్ ఇండియా. సో ఇండియాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 pounds రైస్కి ఫర్ ఎగ్జాంపుల్ $10 ఖర్చు అవుతుంది అనుకో. యూఎస్లో అదే 10 pounds రైస్ తయారు చేయాలంటే $20 ఖర్చు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇండియా నుండి చీపెస్ట్ మీనింగ్ ఇండియాలో హై క్వాలిటీ ఉన్న రైసే, బట్ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ అది చీపెస్ట్ రేట్ అవుతుంది. సో యూఎస్లో రైస్ని $10కి ఖర్చు పెట్టి తయారు చేసిన రైస్ని $20కి అమ్ముతున్నాడు అనుకో. ఇండియాలో $2 నుండి ఖర్చులో బిల్డ్ చేయొచ్చు, అంటే రైస్ తయారు చేయొచ్చు. $2 ఖర్చు తోటి $10కి అమ్మినాం అనుకో, అంటే సేమ్ రైస్ అమెరికాలో ప్రొడ్యూస్ అయింది $20 ఉంటుంది సేమ్ క్వాంటిటీకి. ఇండియాకి ఎంత వచ్చిందేమో $10 ఉంటుంది. ఆబ్వియస్గా అమెరికన్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైస్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరూ బిస్కెట్ అవుతారు, ఎందుకంటే ఇండియన్ రైస్ అందరూ కొంటారు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి డొమెస్టిక్ కాంపిటీషన్ అవుట్ సైడ్ కంట్రీకి నుంచి వచ్చిన వాళ్ళతోటి కాంపిటీషన్ పడితే డొమెస్టిక్ వాళ్ళకి వాళ్ళ ఓన్ కంట్రీ వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ టారిఫ్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో అనేది పెంచిండు బేసిక్గా. ఒకవేళ 100% టారిఫ్ వేస్తే ఆల్మోస్ట్ యూఎస్లో రైస్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుందో ఇండియాలో నుండి వచ్చే రైస్ కూడా సేమ్ కాస్ట్ అమెరికాలో అమ్మే టైంకి సేమ్ కాస్ట్ పడే సిచ్యువేషన్ చేసినప్పుడు అప్పుడు క్వాంటిటీ కాకుండా క్వాలిటీకి వెళ్ళిపోతారు. ఏ క్వాలిటీ బాగుంటే ఆ క్వాలిటీ, ఎందుకంటే 2 prices సేమ్ ఉన్నప్పుడు క్వాలిటీ ఏది బాగుంటే దాని సైడ్ వెళ్తారు కదా. సో అందుకు ఈ టారిఫ్స్ క్రియేట్ చేస్తున్నారు, అంటే ఈ టారిఫ్స్ పెంచుతున్నారు కూడా ఇప్పుడు. కాకపోతే ఇక్కడ నుండి యూఎస్ నుండి కూడా ఇండియాకి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని సర్టన్ ప్రొడక్ట్స్ని ఇండియన్ మార్కెట్లో వితౌట్ టారిఫ్ ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ఇక్కడ చీప్గా తయారు చేసే పాసిబిలిటీ ఉంది కంపేర్ విత్ ఇండియా. సో ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళి ఇండియాలో కాంపిటీషన్లో పెడితే ఇండియాలో కూడా ఇప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఇండియా వ్యవసాయం మీద డిపెండ్ అయింది. కాబట్టి ఆ వ్యవసాయం మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ సేమ్ ఎఫెక్ట్ కొట్టే పాసిబిలిటీ ఉంది. అమెరికన్ ప్రొడక్ట్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇండియన్ ప్రొడక్ట్స్కి వాల్యూ పడిపోతుంది. అంటే అమెరికన్ ప్రొడక్ట్ వాల్యూ కాస్ట్, ఇండియన్ ప్రొడక్ట్ వాల్యూ కాస్ట్ సేమ్ ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా జనాలు అమెరికా ప్రొడక్ట్ అని పోయినా పోతారు. ఒకవేళ అమెరికన్ ప్రొడక్ట్ బాగుంటే దానికి కంప్లీట్గా అడాప్ట్ అయిపోతే ఇండియాలో ఉన్న రైతులు తిరిగి బిస్కెట్ అవుతుంది. అందుకని చెప్పేసి మోడీ కూడా
ఈ టారిఫ్ వార్ని కంటిన్యూ చేయాలనే మైండ్ సెట్లో ఉన్నాడు, కానీ రైట్ అవే కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటిలే మా కంట్రీలో ఫార్మర్స్కి ఏమైనా ఎఫెక్ట్ కొట్టినామో నాకు ఎందుకు పెద్దగా ఏం ఫరక పడదు అనే మైండ్ సెట్లో లేకుండా, లేదు మా కంట్రీలో ఉన్న ఫార్మర్స్కి ఎఫెక్ట్ కొడుతుంది కాబట్టి మేము ఈ టారిఫ్ వార్కి వాళ్ళు పెడుతున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా, వాటిని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయడానికి ఇండియా రెడీ లేదు. ఇది ఓ మేజర్ రీజను. అందుకే మోడీ పెద్దగా మాట్లాడకుండా జస్ట్ నెగోషియేట్ చేసే పీపుల్ తోటే కంటిన్యూ చేపిస్తున్నాడు, కానీ డైరెక్ట్గా వచ్చి ఏం మాట్లాడట్లేదు. ఈ టారిఫ్స్ వల్ల ఇండియా మీద మేజర్గా ఎఫెక్ట్ కొట్టే ఏవి ఉన్నాయంటే స్టీల్, అల్యూమినియము అండ్ సమ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో అంత ఓవర్గా లేదు కాబట్టి ఇండియా మోస్ట్లీ యూఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఈ సెటన్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్. కాకపోతే ఈ ఇంపోర్ట్ అనేది మరి ఓవర్గా ఏం లేదు ఇండియాకి. ఈ యూఎస్ నుండి ఇండియా ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియా కంప్లీట్గా అమెరికా మీద ఇంపోర్ట్స్ కోసం డిపెండ్ అయ్యి లేదు. దీని ఎఫెక్ట్ ఓవరాల్గా ఇండియన్ జీడిపి మీద టూ మచ్గా పడి ఇండియా మీద ఓవర్ ఎఫెక్ట్ కొట్టే పరిస్థితులు అనేది పెద్దగా క్రియేట్ అయ్యే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇండియా అన్ని కంట్రీస్ తోటి డైవర్సిటీ ఫాలో అవుతూ అన్ని కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. సో ఈ రీజన్ వల్ల ఇండియా పెద్దగా భయపడతలేదు. యూరోప్తో ఉంది, మళ్ళీ డేస్ బ్యాక్ జర్మనీ ప్రెసిడెంట్ కూడా ఇండియాకి వచ్చిండు. సో వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల ఇండియా ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ కంట్రీ మీద డిపెండ్ అవ్వకపోవడం వల్ల ఇండియాకి అంత ఓవర్ ఎఫెక్ట్ లేదు. అందుకని ఇండియా ఫాస్ట్గా రియాక్ట్ అవుతలేదు. ఒక లెక్క ప్రకారం చూస్తే ఇండియా నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ మేజర్గా ఉన్నాయి ఏంటంటే గూడ్స్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ కాదు, ఐటీ సర్వీసెస్ మేజర్గా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఇండియా నుండి అమెరికాకి. ఆ ఐటీ సర్వీసెస్ మీద, ప్రొడక్ట్స్ మీద, అది ప్రొడక్ట్ కాదు కాబట్టి వాటి మీద టారిఫ్ పెట్టడానికి అనేది పాసిబిలిటీ లేదు. అంటే ఇండియా మీద టారిఫ్ పెట్టినా కూడా ఓన్లీ వెరీ మినిమల్ థింగ్స్ మీదనే పెట్టడానికి వస్తుంది. మహా అంటే ఇండియా నుండి సర్టన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అండ్ సర్టన్ రీజనబుల్ థింగ్స్ ఉన్నాయి, కానీ ఓవర్ డిపెండెన్సీ లేదు. అండ్ అదర్స్ సైడ్ కాంట్రరీగా చూస్తే యూఎస్కే ఇండియా మీద ఓవర్ డిపెండెన్సీ ఉంది. ఒకటేమో ఐటీ సర్వీసెస్ అండ్ రెండోదేమో డిఫెన్స్. ఈ మధ్యన ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని లాస్ట్ 10 years 15 years ఆఫ్ మోడీ గవర్నమెంట్లో డిఫెన్స్ ప్రొడక్ట్స్ని అంటే వార్ రిలేటెడ్ విమానాలు అవి వీటిని ఇండియా చైనా, రష్యా తోటి, ఇజ్రాయెల్ తోటి, యూఎస్ తోటి చాలా కొన్నది. అంటే ఈ డీల్స్ ఉంటే అమెరికాకి మనీ వస్తుంది ఇండియా నుండి. సో ఇట్లాంటి కొంటున్నారు కాబట్టి ఇండియా మీద ఓవర్ ప్రెషర్ పెడితే వాళ్ళకి ఎఫెక్టు. ఇది కాకుండా చైనా కంప్లీట్గా డామినేట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు అమెరికాకి ఇండియాతో పని ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ని ఆల్రెడీ యాపిల్ ఇట్లాంటి కంపెనీస్ ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నాయి. సో ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇండియా మీదనే అమెరికాకు ఓవర్ డిపెండెన్సీ పెరుగుతుంది. అంటే ఓవర్ డిపెండెన్సీ కరెంట్ లేదు, బట్ ఒక 10-20 years ఆర్ 30 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఇండియా మీద కూడా అమెరికాకి ఓవర్ డిపెండెన్సీ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ టారిఫ్స్ హంగామా వల్ల ఇండియాకు వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టారిఫ్స్ గోల మనకెందుకు, అదేదో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా లోకల్లో అని చెప్పేసి లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నారో కరెంటు, ఆ పర్టికులర్ ఎవ్రీథింగ్ని ఇండియాలో డెవలప్ చేయడానికి ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేసారో దాని మీద ఇప్పుడు మోర్ ఫోకస్ వస్తుంది, మోర్ ఫండింగ్ వస్తుంది. అండ్ లోకల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉంది. ఈ టారిఫ్ వార్ వల్ల ఇండియాకి ఎఫెక్ట్ కొట్టడం కంటే ఇండియాకి బెనిఫిట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఒక మిత్ ఉంది ఈ టారిఫ్స్ వల్ల ఇండియాకి చాలా ఎఫెక్ట్ కొడుతుంది అని, కానీ రియాలిటీ ఏంటంటే ఓన్లీ మినిమల్ ఎఫెక్ట్ ఉంది ఇండియా మీద, ఓవర్ ఇంపాక్ట్ లేదు. దీనివల్ల ఫ్యూచర్లో ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది కానీ డిసడ్వాంటేజ్ లేదు. సో ఇది నా అండర్స్టాండింగ్. సో మీ పర్టికులర్ పర్స్పెక్టివ్లో ఇండియా మీద ఏమైనా సివియర్ ఇంపాక్ట్ ఉందా అనేది మీరు కమెంట్లో కొట్టండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.